అందరికీ నమస్తే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండంటే ఒక పని అడిగిండు రేవంత్ రెడ్డి, నాకు ఈ పని కావాలి మాకు అని. ఆ పని చేసినట్టే చేసిండు, కానీ దానికి ఒక అంబర్ ఫిట్టింగ్ పెట్టిండు. అందుకే షాక్ ఇచ్చిన పెడుతున్నా. ఏమైందంటే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు, మనం టీజీ క్యాబ్ అని పిలుస్తాం, దీనికి 5,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిండు. 5,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిండు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయింది దీనికోసమే. పైకి చెప్పిందేమో క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇట్లాంటివి చెప్పిరు కొన్ని విషయాలు. కొన్నిసార్లు ఏమో కేంద్ర మంత్రులకు కలవడానికి పోతున్నాం, రాష్ట్రానికి నిధులు కావాలని కలుస్తున్నాం అన్నారా. అదంతా సెకండరీ. ఫస్ట్ ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు అప్పు కావాలి. ఆ అప్పు వచ్చి ఎఫ్ఆర్బిఎం పర్సెంటేజ్. ఎఫ్ఆర్బిఎం అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎఫ్ఆర్బిఎం అంటే మన రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ బట్టి రాష్ట్రానికి ఎంత అప్పు పుట్టాలనో కేంద్రం డిసైడ్ చేస్తుంది. అయితే మనకు ఆ లిమిట్ను దాటి అప్పు చేయడానికి లేదు. ఇప్పుడు ఈ 5,000 కోట్ల రూపాయలు ఆ పరిధిలోకి రాకుండా చేయాలి. ఈ 5,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా దీన్ని మినహాయించాలి. ఎందుకు ఈ 5,000 కోట్ల రూపాయలు ఎందుకు అడుగుతుంది? నిన్న 5,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు వచ్చిన అర్జెంట్ ఏముంది? ఆల్రెడీ 35,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రానికి ఈ 7 నెలల్లో. యావరేజ్గా మంత్లీ 5,000 కోట్లు అయింది. ఈ 5,000 కోట్లు ఈ మంత్ కూడా తీసుకున్నారు. ఈ మంత్ ఆల్రెడీ 5,000 కోట్లు, మొన్ననే 3,000 కోట్లు వచ్చినారు. 3 రోజుల క్రితం బుధవారం నాడు వచ్చినాయి. మళ్ళీ 5,000 కోట్లు దేనికోసం అడిగింది రేవంత్ రెడ్డి గారు అంటే రుణమాఫీ కోసం అడిగిండు. రుణమాఫీకి వీళ్ళ యాక్చువల్గా మీకు ఈ లెక్క అర్థమై ఉంటుంది. 31,000 కోట్లు అన్నాడు కదా రుణమాఫీకి. ఈ 31,000 కోట్లు 5,000 రూపాయలు కట్ అయ్యి ఇప్పుడు 26,000 కోట్లకు వచ్చింది. ఏమైంది? 5,000 కోట్లు ఇచ్చిండు కదా, ఇస్తే ఎందుకు కట్ చేసిండంటే వాళ్ళొక ఒక కండిషన్ పెట్టిండ్రు. 5,000 కోట్లు ఇస్తాం, కానీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఉండదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో ఇస్తున్న అప్పు కాబట్టి ఇది మీరు తీసుకునే అప్పుల పర్సంటేజ్లోకి వస్తుంది. కానీ 5,000 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీకి వాడుకోకూడదు అనేది కండిషన్. ఈ కండిషనే రేవంత్ రెడ్డికి షాకు గురి చేసింది. ఆయన అడిగిందే రుణమాఫీ కోసం. అప్పే, అది మనమే కట్టాలి మళ్ళీ. అసలు ఈ అప్పు చేసి అప్పులు తీర్చడం ఏందో అర్థం కాలేదు. కాకపోతే రైతుల రుణం పోతుంది, ఆ రుణం అందరి మీద పడుతుంది. ఇప్పుడు ఆ రుణం మళ్ళీ మనం కట్టాల్సిందే. వీళ్ళు కట్టే 26,000 కోట్లు మొత్తం అప్పే. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎక్కడ జనరేట్ కాలేదు, ఎక్కడ జనరేట్ చేయలేదు. ఎక్కడనో ఏ స్కీమ్లోనో లేకపోతే ఎక్కడో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లోనో 1 రూపాయి జనరేట్ చేసి రుణమాఫీ చేయలేదు. మొత్తం కూడా అప్పులు చేసినవే. అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చాడు అనమాట. అయితే ఇది కూడా ఈ 5,000 కోట్లు అడిగింది కూడా ఆ అప్పుల కోసమే. ఆ రుణమాఫీ అప్పు ఉంది కదా, ఇప్పుడు ఒక విడత అని చేసినారు. ఒక విడతలో 6,000 కోట్లు చేసినారు. ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం అయితే 26,000 కోట్లు చేయాలి. వీళ్ళ లెక్కనే అది. అసలు ఒరిజినల్ అయితే ఇంకా మొత్తం 40,000 కోట్లకు చేయాలి. 40,000 కోట్ల కంటే వీళ్ళు చేసిన 6,000 కోట్లు పోతే మొత్తం 34,000 కోట్ల రూపాయలు కావాలి. డబ్బులు ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఏ బ్యాంక్ కూడా అంత పెద్ద మొత్తం దీనికి ఒప్పుకుంటలేరు. ప్రైవేటు వాళ్ళతో భూములు కుదబెట్టి తీసుకొచ్చుకున్నామంటే కూడా అది అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు. ఆర్బీఐ ఒప్పుకోవాలి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. వాళ్ళు ఏం ఒప్పుకోరు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ 5,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, అమిత్ షా ఒప్పుకుంటేనే వస్తాయి. ఎందుకంటే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ మొత్తం అమిత్ షా అండర్లో ఉంటుంది. అమిత్ షా గారు ఒప్పుకున్నారు, 5,000 కోట్లు ఇచ్చిర్రు, కానీ రుణమాఫీకి మాత్రం వాడొద్దని కండిషన్ పెట్టేసిండ్రు. ఆ కండిషన్తోన రేవంత్ రెడ్డికి ఎటు తెలుసుకోలేకపోతున్నారు ఆయన, పాపం ఏం చేద్దామని. అందుకే దీన్ని తగ్గించి పడేసిండు. యాక్చువల్గా 5,000 కోట్లు కలుపుకొనే రుణమాఫీ చేయాలనేది లెక్క. అసలు ఇప్పటిదాకా జరిగిన రుణమాఫీ లెక్క కాదు, ఇక ముందు జరగబోయే రుణమాఫీ అనేది పెద్ద కథ. అది ఒక పెద్ద బర్డెన్ లాగా కనిపిస్తుంది వీళ్ళకి. కనీసం అమిత్ షా అన్న 5,000 కోట్లు సహకరిస్తాడేమో, 5,000 కోట్లతో కొంత పని అవుతుంది అనుకుంటే 5,000 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి ఉంటారు కదా, మొత్తం తిననికి అన్ని పెట్టి నోటికి బట్ట కట్టినట్టు 5,000 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి రుణమాఫీ మాత్రం వాడుకోద్దన్నారు. మరి దేనికి వాడుకోవాలన్నా కూడా వాళ్ళు చెప్పిర్రు. ఎవరికైనా రైతులకు లోన్ ఇయ్యనికే, లోన్ తీసుకొని వాడవచ్చు అంట రైతులకు. ఇప్పుడు ఇది ఉంది కదా మన మన రైతు భరోసా, అది ఇవ్వచ్చు నిజానికి, అది అప్పు కూడా కాదు. కాబట్టి ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్నారు కాబట్టి ఈ డబ్బులు రైతు భరోసా ఇవ్వచ్చు. కానీ మరి రైతు భరోసా కూడా ఇప్పటిదాకా ఏం నిర్ణయం తీసుకోలేదు, దాని మీద చర్చ జరగలేదు. ఇప్పటిదాకా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇదో పెద్ద షాక్. అసలు అసెంబ్లీలో చర్చ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? అసెంబ్లీ 2వ తారీఖు దాకా ఉంది, ఆదివారం సెలవే ఉంది, సోమవారం సెలవే ఉంది, ఇంకా మిగిలింది ఏముంటుంది? ఇలా ఆల్రెడీ శనివారం 27, ఆదివారం 28, 29 సోమవారం సెలవే, తర్వాత 30, 31 నెల 31, 1, 2 అంతే. లాస్ట్కి 4 రోజులు మిగిలింది. ఈ 4 రోజుల్లో
బడ్జెట్ ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వ ఎజెండాలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి దాంట్లో ఇష్యూస్. 1వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఆ రోజు చర్చిస్తామంటున్నారు వాళ్ళు. క్యాబినెట్లో ఎప్పుడు చర్చిస్తారో అదేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అమిత్ షా ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ దాన్ని రుణమాఫీకి వాడొద్దు అన్నాడు. ఓలా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ డబ్బులను 5,000 కోట్ల రూపాయలు కనీసం చిన్న చిన్న సన్నకారు రైతులు 4 ఎకరాలకు 5 ఎకరాల వరకైనా వస్తే వాళ్ళకన్నా రైతు భరోసా ఇవ్వండి. ఎందుకంటే ఈ డబ్బులు ఏమి మీ ఇంటికెళ్ళేం కట్టరు, మళ్ళీ మనమే కట్టాలి, జనమే కట్టాలి. కాబట్టి ఎట్లా అప్పు వచ్చింది రుణమాఫీకి వాడుకోవద్దన్నారు కాబట్టి కనీసం ఈ ఆఫర్నన్నా వాడుకోండి. ఈ ఆఫర్ను కనీసం రైతు భరోసా కానీ ఇవ్వండి. అంతేగాని మళ్ళీ మీరు వేరే దానికి వాడకండి ఈ పైసలు. రుణమాఫీ ఎట్లా చేస్తారో మీ కర్మ, అది మీ ఇష్టం. రుణమాఫీ చేస్తామని మీరే అన్నారు, చెయ్యండి. అసలు యాక్చువల్గా రైతు భరోసా ఇచ్చేసి మేము ఈ రుణమాఫీని విడుదల వారీగా సంవత్సరం ఈ డిసెంబర్లోపు చేస్తామంటే రైతులను కొట్టేవాళ్ళ. మీరు ఏమంటారు కదా, బింక్యానికి పోయి చేసారు. కానీ ఇప్పుడు రైతులు ఏమన్నా ఇప్పుడే చేయాలని అడిగినరా? మీరు ఎప్పుడో చేస్తామన్నారు, అప్పుడే చేస్తేనో మాట మీద ఉంటుండే. ఇప్పుడు పెట్టుకున్నారు మళ్ళీ. ఆ డిసెంబర్ దాకా తీసుకుపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఆ ఇంట్రెస్ట్ అంతా మేమే కట్టుకుంటామంటే అయిపోయేది. రైతు భరోసా ఇస్తే చాలా పాజిటివ్ ఉండేది మీ మీద. రైతు భరోసా ఇచ్చిండ్రు, వాన పడుతుంది పడతలేదు, ఏదో ఒకటి గింజలు తెచ్చుకున్నాం, ఖర్చు పెట్టుకున్నామని మీరు ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకోవడం, ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకోవడం, ఇవన్నీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కాబట్టి నేను అడుగుతున్న ఈ 5,000 కోట్ల రూపాయలు ఉత్తగా వేస్ట్ చేయకండి, కనీసం రైతు భరోసా అయ్యండి అని అమిత్ షా అయితే చాకి ఇచ్చిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.